హలో అందరికీ, ఉగాది రోజున తెలుగువారింట చేసుకునే బూరెలు ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. మెత్తగా, పలుచగా, మృదువుగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. దీనికోసం ఒక గ్లాస్ శనగపప్పుని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఆ తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేంత వరకు మరొక గిన్నెలో మీరు ఎన్నైతే బూరెలు చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మందం గోధుమ పిండి యాడ్ చేసుకొని కొన్నిగా నీళ్లు కలుపుకుంటూ మృదువుగా దీన్ని కలుపుకోవాలి. పిండిని ఒక 5 నిమిషాలు ఈ పిండిని చక్కగా నీట్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి వేసుకొని ఒక 2 సార్లు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కొలతకు వచ్చేసి 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల బెల్లం తురుమునైతే తీసుకోవాలి. ఒక 2-3 ఇలాచీలు కూడా యాడ్ చేసుకోవాలి బెల్లంతో పాటు. ఇప్పుడు ఈ బెల్లాన్ని మరియు పప్పుని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు ఇదంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మీరు ఎన్నైతే చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ముద్దలు చేసుకుంటూ పిండిని కాస్త ఒత్తుకున్న తరువాత అందులో ముందుగా చేసుకున్న పూర్ణం ముద్దను పెట్టుకొని ఈ పూరీని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. ఆ తరువాత వీలైనంత పలుచగా ఈ పూరీని ఒత్తుకోవాలి. గోధుమ పిండిని 20 నిమిషాలు నానబెట్టుకోవడం వలన బూరెలు ఇలా కావలసినంత పల్చగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బూరెను పెనం పైన వేసుకొని 2 వైపులా మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే అండి, ఉగాది స్పెషల్ బూరెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.